అరకు వచ్చే ప్రతి ఒక్కరూ చూడాల్సిన బెస్ట్ వ్యూ, ది బెస్ట్ వ్యూ ఫర్ ఫొటోస్. దగ్గరలో వాటర్ ఫాల్స్, మధ్యలో ఈ ప్లేస్. ఇంకా ఆ ప్లేస్ ఏంటా అనుకుంటున్నారు? ద చర్చ్ ఆఫ్ అరకు వ్యాలీ, సుంకరమెట్ట చర్చ్. ఇది నియర్లీ 1 కిలోమీటర్ హైట్ ఫ్రమ్ సీ లెవెల్. ఈ వీడియోలో మస్ట్ అండ్ షుడ్గా కంప్లీట్ చేసుకోవాలని ప్లేసెస్ అన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బెస్ట్ వ్యూస్తో కలిగిన బెస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎలా వెళ్ళాలి, ఈజీగా ఎక్కడ స్టే చేయాలి, అండ్ అలాగే దగ్గరలో మనం స్టేయింగ్గా చూసుకోవడానికి ఏమున్నాయి ప్రతిదీ కూడా చెప్తాను. సో చూస్ చేసుకుని మీరు వెళ్ళండి. సో నేను చెప్పేది ఏంటంటే ఇది బెస్ట్ వ్యూ అనమాట. మీరు చాలా మూవీస్లో చూసే ఉంటారు. ఇది చాలా బ్యూటిఫుల్ చర్చ్. సుంకరమెట్ట అని చెప్పేసి మనకి అరకుకి ఇంకొక 10 to 12 కిలోమీటర్స్ ఉంది అనగా ఉంటుంది మనకి చర్చ్ అనేది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్. చాలా మూవీస్ అయితే తీశారు. సో నేను మీరు చెప్తే నమ్మరు కానీ సరౌండింగ్స్లో చూడండి, లొకేషన్ మొత్తం చూపిస్తున్నాను కెమెరా తిప్పి. మరి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే ఇది సీ లెవెల్ నుంచి 1 కిలోమీటర్ హైట్లో ఉంటుంది అనమాట ఈ చర్చ్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఒకటి చెప్తాను, మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత స్పాయిల్ చేయకుండా నీట్గా ఎక్స్ప్లోర్ చేసుకుంటే ఫొటోస్ దిగిన మీరు ఒకవేళ చిన్నగా షార్ట్ ఫిలిమ్స్ తీసుకోవాలనుకున్నా లేదా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయినా సూపర్ లొకేషన్ ఇది. ఈ చర్చ్కి ఎటువంటి ఎంట్రీ ఫీజు అయితే లేదు. అలా ఇంకెటువంటి డిస్టర్బెన్స్ కానీ లేదా అక్కడ ఏమైనా సెక్యూరిటీ పరంగా ఏ డిస్టర్బెన్స్ లేదు. మనం వెళ్ళి క్లియర్గా చూసుకుని మనకు కావాల్సిన ఫొటోస్ దిగి మనకు కావాల్సిన అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసి మనం ఎటువంటి స్పాయిల్ చేయకుండా మళ్ళీ రిటర్న్గా రావడం. చూడండి చర్చ్ అండ్ అలాగే సరౌండింగ్స్ మొత్తం కూడా ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. మరీ చెప్తున్నాను, ఒక్కసారి మీరు వచ్చి సరే చెప్తా, కన్ఫర్మ్ చెప్తా. సో అదనమాట. చాలా మంది నన్ను అడుగుతున్నారు ఈ కటికి వాటర్ ఫాల్స్ కి బుర్రా కేవ్స్ దగ్గర నుంచి వెళ్ళడం ఇది కొంచెం సేఫ్ గా లేదు, అండ్ అలాగే కొంచెం ట్రెక్కింగ్ పడుతుంది, అలాగే మన ఓన్ వెహికల్స్ కూడా కొన్ని అలౌ చేయట్లేదు, ఏంటి మరి దానికోసం ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి చాలా మంది నన్ను అడుగుతున్నారు. సో వాటర్ ఫాల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దాని దగ్గరికి ఈజీగా ఎలా వెళ్ళాలి, అలాగే ఎటువంటి ఎంట్రీ ఫీజు లేకుండా మన వెహికల్స్ డైరెక్ట్గా వాటర్ ఫాల్స్ బేస్ దగ్గర ఉన్న పార్కింగ్ ఏరియా వరకు ఎలా రావాలి అంటే చెప్తాను చూడండి. సో ఇదొసరికి మనం స్టార్టింగ్ వైజాగ్ నుంచి వచ్చే లెక్క అయితే, సో మనం స్ట్రైట్గా వస్తే మనకు మీరు చూడండి, ఇక్కడ మీకు ఒక ల్యాండ్ మార్క్ చూపిస్తాను. సో ఇలా కనపడుతుంది అనమాట. సో ఇది దాటిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో కాఫీ ప్లాంటేషన్ ఉంటుంది. కొంచెం ఫ్రంట్కి వెళ్తే నియర్లీ ఇక్కడ నుంచి ఒక 5 to 6 కిలోమీటర్స్ అలా కౌంట్ చేసుకోండి మీరు. సో వెళ్ళంగానే మీకు లెఫ్ట్ సైడ్లోనే కాఫీ ప్లాంటేషన్ మీకు అర్థమైపోద్ది. చుట్టూరు కూడా కాఫీ ప్లాంటేషన్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది అనమాట, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. పార్కింగ్ ఎలా వచ్చిన వెహికల్స్ అన్ని కూడా పార్కింగ్ చేసేలా ఉంటాయి. సో ఎక్కడ వరకు వచ్చాక పార్కింగ్ చేసుకుని మనం లోపలికి వెళ్దాం. సో లోపలికి వెళ్తే మొత్తం వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. సో మీరు చూడండి వుడెన్ బ్రిడ్జ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా. సో ఈ వుడెన్ బ్రిడ్జ్ వచ్చేసరికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. ఫొటోస్ దిగాలనుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రండి. మరీ చెప్తున్నా, నా రికమెండేషన్ ఏంటంటే ఉన్న ప్లేసుల్లో అన్ని ప్లేసులు కవర్ చేసినా చేయకపోయినా ఈ వీడియోలో చూపించిన 4 ప్లేసెస్ అయితే ఖచ్చితంగా కవర్ చేయండి. ఆ 4 ప్లేసెస్ ఏంటి కూడా నేను క్లియర్గా చెప్తాను, వినండి. ఫస్ట్ అయితే మీరు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లోనే మీకు వచ్చేది ఇది కాఫీ ప్లాంటేషన్ దాటిన తర్వాత ఈవినింగ్ అవుతూ ఉంటే ఎలాగో బుర్రా కేవ్స్ కవర్ చేసుకుని మీరు వస్తారు కాఫీ ప్లాంటేషన్కి. వచ్చిన తర్వాత ఈవినింగ్ అవుతూ ఉంటే సూపర్ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ ఇలా ఉంటుంది అనమాట. సో ఎట్లాంటి అట్మాస్ఫియర్ ఎలాగే ఉండాలి అనుకుంటే, ఎంతకన్నా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటే మీరైతే ఖచ్చితంగా అరకు వ్యాలీ చర్చ్ దగ్గరికి అయితే వెళ్ళాల్సిందే. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో నేను చూపించే కదా చర్చ్. సో ఆ చర్చ్ చుట్టూరు కూడా ఎలాగే ఉంటుంది. ఈవినింగ్ సన్సెట్ టైం నుంచి మొత్తం కూడా ఎలాగే ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చర్చ్. ఒకసారి చూడండి మీరు. సో ఈవినింగ్ నేను స్టార్ట్ అయినప్పుడు కొంచెం సన్సెట్ అలా వస్తూ దిగుతూ ఉంది కిందకి. దాని దగ్గరలో సరౌండింగ్స్ ఉన్న మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ చర్చ్ దగ్గరికి ఎలా వెళ్ళాలో చెప్తా చూడండి. సో మీరు ఎప్పుడైతే కాఫీ ప్లాంటేషన్ దాటే ఎదురుకొస్తారో వచ్చిన తర్వాత సుంకరమెట్ట అనే విలేజ్ ఉంటుంది అనమాట. ఇది విలేజ్, ఇది బేస్ పాయింట్. మీరు ఒకవేళ మీరు అరకు నుంచి వచ్చినా ఏదొచ్చినా ఇది మీరు గుర్తుపెట్టుకోండి బేస్ పాయింట్. సో ఈ హోటల్ కూడా గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇటు సైడ్ స్ట్రైట్గా వెళ్ళిపోతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, కటిక వాటర్ ఫాల్స్. లేదా స్ట్రైట్ కొంచెం వెదరికి వెళ్తే 50 or 100 మీటర్స్ ఉంటుంది అనమాట. అంతే జస్ట్ ఆ సుంకరమెట్ట విలేజ్ దగ్గర నుంచి మనకి అక్కడ సంత జరుగుతూ ఉంటుంది. సో ఆ సుంకరమెట్ట విలేజ్ దగ్గర నుంచి మీరు స్ట్రైట్కి వెళ్తే కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చు, లేదా అక్కడికి వస్తే చర్చ్ దగ్గర రావచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చర్చ్ అయితే, అసలు మిస్ అవ్వద్దు. ప్లెజెంట్గా మీకు మంచి పిక్చర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరు ఒకసారి రండి. సో నేను మాట్లాడుతూనే ఆ స్ట్రైట్గా మేము చూసిన దారి చూసారా, ఆ దారి నుంచి అయితే నేను కటిక వాటర్ ఫాల్స్కి వచ్చాను. సో ఈ కటిక వాటర్ ఫాల్స్కి వస్తే ఈ రూట్ నుంచి రండి, ఏదైతే సుంకరమెట్ట విలేజ్ దగ్గర నేను చెప్పానో
అక్కడ నుంచి వస్తే డైరెక్ట్గా మీకు బేస్ క్యాంప్ దగ్గరికి వెహికల్స్ కార్స్ అవ్వచ్చు అన్నీ వచ్చేస్తాయి, చూసారు కదా మీకు ఆల్రెడీ. సో కార్స్ అవ్వచ్చు అన్నీ వచ్చేస్తాయి. సో మీరు ఒకవేళ టైం ఉంటే ఆ చర్చ్ కన్నా ముందే ఈ వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చి మళ్ళీ రిటర్న్ ఎలాగో మనకి ఆ సంతం నుంచి, అంటే మనం ఏదైతే చెప్పానో సంతం చూపించాను కదా, సో అక్కడ నుంచి మీకు లెఫ్ట్ సైడ్లో వెళ్తే, అంటే ఒకవేళ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో వెళ్తే మీకు నియర్లీ 50 to 100 మీటర్స్ మాత్రమే, మీటర్స్ అంతే, కిలోమీటర్స్ కూడా కాదు, మీటర్స్, జస్ట్ మీటర్స్. సో వాకబుల్ డిస్టెన్సే, మీరు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. కానీ సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ ఈ టైమ్స్లో వెళ్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ ప్లేసెస్ అన్నింటిలో కూడా కవర్ చేసిన తర్వాత ఈవినింగ్ మీరు అరకులో స్టే చేయాలంటే స్టే చేసుకోండి, లేదా మంచి వ్యూ కావాలంటే ఈ పాడేరు దగ్గరకు వచ్చేసి వనజంగి దగ్గర స్టే చేయండి. సో ఈ వనజంగి అంటే చాలా మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ అరకు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మరీ చెప్తున్నా. సో ఇప్పుడైతే ఈ స్టేయింగ్ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలని చెప్పేసి నేను మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయకపోతే చెక్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి. లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు నాకు నోటిఫికేషన్ వస్తుంది, నేను యాక్సెప్ట్ చేస్తాను. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదా వాళ్ళ డీటెయిల్స్ కావాలన్నా, కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలన్నా, ఆల్ ఓవర్ ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్లో నోటిఫికేషన్ దాని గురించి తెలియాలనుకున్నా, ఏదన్నా ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వాట్సాప్లో నేను పర్సనల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. అలాగే మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాట్సాప్లో షేర్ చేస్తాను. అలాగే ఆల్ ఓవర్ ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్లో మీరు ఎక్కడైతే స్టే చేయాలనుకుంటున్నా వాటి గురించి, ట్రావెల్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, స్టే గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. నేను వాట్సాప్లో మీకు ఈజీగా అప్రోచ్ అవుతాను, ఏ ప్రాబ్లం లేకుండా మీకు సాల్వ్ చేస్తూ ఉంటా ప్రాబ్లమ్స్ అయితే. సో నా సైడ్ నుంచి అయితే అదనమాట. సో అలా మీరు వాట్సాప్లో నన్ను ఈజీగా అప్రోచ్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉండాలి. సో నా సైడ్ నుంచి ఇప్పుడు చెప్పే కదా, స్టార్టింగ్లో 4 ప్లేసెస్ మిస్ అవ్వకుండా ఉన్న తక్కువ టైంలోనే కవర్ చేసిన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే స్టార్టింగ్లో వచ్చేటప్పుడు బొర్రా కేవ్స్ కవర్ చేయండి. బొర్రా కేవ్స్ అయిన వెంటనే మీరు స్ట్రైట్గా వచ్చేస్తే, మీరు ఎటు వెళ్ళకుండా స్ట్రైట్గా వచ్చేస్తే మీరైతే ఏదైతే మనకి వుడెన్ బ్రిడ్జ్ ఉందో ఆ వుడెన్ బ్రిడ్జ్ కవర్ చేసుకోవచ్చు. తర్వాత చర్చ్, కటికి వాటర్ ఫాల్స్, ఈ ఫోర్ అయిన తర్వాత మీరు నైట్ ఒకవేళ అరకులో స్టే చేయాలనుకుంటే అరకు, ఇంకా ఎక్స్ట్రా టైం ఉంటే అరకులో స్టే చేయండి. లేదు మాకు ఈ ఎట్లాంటి వ్యూ కావాలనుకుంటే వనజంగ దగ్గర స్టే చేయొచ్చు. వనజంగ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఈ వ్యూ చూసుకోవచ్చు. సో నేనైతే 1.5 day అంటే ఒక కంప్లీట్ ట్రావెలింగ్లోనే ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్లో కవర్ చేసుకున్న ప్లేస్ వస్తారు ఇది. సో ఇవన్నీ కూడా మనకి బడ్జెట్లో అవ్వడానికి ఎలా కావాలి, ఎలా వెళ్ళాలి ఏంటని చాలా వీడియోస్ అన్ని మన ఛానల్లో చేసి అప్లోడ్ చేశాను. ప్రతి ప్లాన్ కూడా నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి మరి క్లియర్గా చెప్పాను అనమాట. ఒకసారి మీకు రూట్ మ్యాప్స్ ఎలా ఉంటాయి, ఎటు వెళ్ళాలి ఏంటి అనేది. సో చాలా మంది తెలియదు, ఈ బుర్రా కేవ్స్ పక్క నుంచి అయితే మనకి కటికి వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూటే ఉంటుంది. పక్కన అంటే 1 kilometer ఉంటుంది, అక్కడ వెళ్ళొద్దు. అలా వెళ్తే ఖచ్చితంగా మీరు సగం రూట్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పేసి వాళ్ళు అంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత అలా ఏమి ఉండదు, సగం నియర్లీ 2 kilometers వాక్ చేయాలి. అండ్ అలాగే మన ఓన్ వెహికల్ కూడా అక్కడ వెళ్ళదు, సగం దూరం నుంచి మళ్ళీ ఆగిపోవాల్సి వస్తుంది. ఇంకా టెంపో ట్రావెల్స్ కానీ కార్స్ కానీ ఉంటే అక్కడే పార్క్ చేయమంటారు. వెహికల్కి వచ్చేసరికి మళ్ళీ పార్క్ చేసినందుకు ఛార్జెస్ తీసుకుంటారు, అలాగే మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటారు. సో అందుకే మరీ చెప్తున్నా, ఒకవేళ మీరు ట్రావెల్ చేయాలనుకుంటే, ఒకవేళ ఇలాగా స్కూటీ మేము ఏదైతే వెళ్తున్నామో ఆ స్కూటీలోంచి మీరు అలాంటి రెంటల్ వెహికల్స్ కావాలనుకున్నా, అలాంటి వెహికల్స్లో ట్రావెల్ చేయాలనుకున్నా మీకు వైజాగ్ నుంచి స్టార్ట్ అయితే వైజాగ్లో నెంబర్ ఆఫ్ రెంటల్ వెహికల్స్ ఉన్నాయి. వాళ్ళలో మీకు ఏమన్నా డీటెయిల్స్ తెలియకపోతే ఒకసారి నాకు వాట్సాప్లో కాంటాక్ట్ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.